ఓం నమో వెంకటేశాయ. నివసించవలెనన్న నా తలంపు ఆ భూలోకమున గిరిరాజువై నీ ఉండవలను. నీ ఫణామండల ప్రదేశమున లక్ష్మితో నేనుండగలవాడను. అంతటా ఆదిశేషుడిట్లనెను, నీవు రమాదేవితో పాటు నా చర్యలందు విహరింతువుగాక. సమస్త భువనములకు ధ్యానార్హుడను, భూమిపై ఉన్నవాడును, అనంతుడును, శయనముగాను భూషణముగాను కలవాడును. ఈ లోకమున నీకంటెను నాకు ప్రియమైనవాడు వేరొకడు లేడు అనగా అందుచే నీవు నాకొక ప్రియమును చేయవలెను. నారదుడు నుడివిన పలుకులన్నీయు నీవు వింటివి కదా. క్రీడింపదగిన ప్రదేశమున నివసించవలెని నా తలంపు. ఆ భూలోకమున గిరిరాజువై నువ్వు ఉండవలెను. తిరుమల పర్వతం ఎంత పవిత్రమైనదో కనీసం ఊహించలేము. ఈనాటి కలియుగంలో అవతరించిన నమ్మాల్వారులు శ్రీమద్ రామానుజుని తిరుమల కొండపై కాళ్ళు సోకితే అది శ్రీ ఆదిశేషుని మూర్తిగా వలసిన సాలగ్రామ పర్వతం అని తెలిసి భయపడి ఆల్వారులు కొండపై పాదములు పెట్టలేదు. శ్రీమద్ రామానుజులు కూడా తన 96వ ఏట కొండమెట్లపై పాదము తాకకుండా మోకాళ్లతో మెట్లు ఎక్కి తిరుమలకు యాత్ర చేసినందున మోకాటి పర్వతం అన్న పేరు ఇప్పటికీ సార్థకమై నిలిచిపోయింది. ఈ విధంగా పైనున్న వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపైన శ్రీ వెంకటాచల పర్వతంపై స్వామివారు ఎలా తన దివ్య తేజస్సు రూపాన్ని క్రమంగా ముద్దకట్టి ఒక విగ్రహ రూపంగా వెలిసారో ఆ దివ్యమైన అద్భుతం మనం మామూలుగా చూడటానికి వీలు పడేది కాదు. ఎందుకంటే తిరుమలపై శ్రీవారి విగ్రహం మానవులచే చెక్కినది కాదు. దీనికి నిదర్శనం ఇప్పటికీ ఎంత గొప్ప శిల్పి అయినా సరే శ్రీహరి విగ్రహానికి కాపీగా కూడా అచ్చంగా అదే రూపం వచ్చేలాగా చెక్కలేకపోవడమే. ఇలాంటి స్వయంభువు అయిన విగ్రహం ఎలా వెలిసిందో మానవులు కళ్ళతో చూడలేని ఆ దివ్య మహిమ శ్రీవారి అసలు విగ్రహం కవచాభరణాలు తీసేస్తే అర్చక స్వాములకు మాత్రమే దగ్గరుండి కనిపించే ఆ మూర్తిలో గిరిజాలు జటల వలన పిడుగు వంటి బలమైన గద, ఆదిశేషుని ఆభరణమైన సర్పాభరణాలు, శ్రీవారి అసలు విగ్రహం వామన పురాణంలో ఆశురములు మనకు కళ్ళకు కట్టినట్లు ఇలా వర్ణిస్తున్నాయి. అన్ని వైపులా జాలువారడి కొండవాగుల బృందము గల వెంకటాచలమునందు నివసించు నా స్వామికి వేలుచుండెడి జడలు, నిడువైన కిరీటము, లోహదండము, చక్రము, శ్లాఘ్యమైన చుట్టుకొనిన సర్పము, బంగారు మొలనూలు ఆహా విరాజిల్లుచున్నవి కదా. ఇట్లు 2 విధముల ఆకారములు ఒకనియందే ప్రత్యేక లక్షణముగా నున్నవి అని మూలరూపము బోధించడు 63వ గాథగచే అన్నిటికీ మూల కారణము ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని స్ఫుటంగా చెప్పబడుతున్నది. దీని వలన